m varies inversely as n square plus 3. If m equal to 3 when n equal to 3, then what will be the value of m when n square equal to 69? ఇట్లాంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్నాయి. మ్యాథ్స్ సెక్షన్లో ఇలాంటి క్వశ్చన్ చూసి ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఇది ఏ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్ అనేది అర్థం కాదు. సో ఇది యాక్చువల్గా సింపులే, చిన్న లాజిక్ నేర్చుకుంటే అది ఎట్లా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నారు, m varies inversely as n square plus 3. సో ఏవైనా రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉంటే ఆ రెండింటి ప్రొడక్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఇన్వర్సిటీలో ఉన్నవి ఏంటి, ఇక్కడ m అను n స్క్వేర్ ప్లస్ 3. సో m ఇంటూ n స్క్వేర్ ప్లస్ 3 ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో m అండ్ n వాల్యూస్ మారొచ్చు కానీ ఆ ప్రొడక్ట్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. సో m3 n3 ఇచ్చారు కాబట్టి మనం దాని నుంచి కాన్స్టెంట్ వాల్యూ ఎంత కనుక్కుందాం. సో m ప్లస్లో 3 పెడతాను అండ్ n ఈక్వల్ టు 3 కాబట్టి 3 స్క్వేర్ 9, 9 ప్లస్ 3 12, 3 ఇంటూ 12 ఈక్వల్ టు 36. సో కాన్స్టెంట్ వాల్యూ 36. సో m ఇంటూ n స్క్వేర్ ప్లస్ 3 ఎప్పుడైనా సరే 36 ఉండాలి. సో ఇక్కడ n స్క్వేర్ వాల్యూ మారిందని అంటున్నారు. సో n స్క్వేర్ 69 కదా, 69 అయితే 69 ప్లస్ 3 72 అవుతుంది. సో నౌ m ఇంటూ 72 లెట్ us సే m1 అని అనుకుందాం. సో ఈక్వల్ టు 36. ఇదైతే మారదు వాల్యూ, దీని వాల్యూ మారచ్చు, దీని వాల్యూ మారచ్చు, దీని వాల్యూ మారదు. సో m1 ఈజ్ ఈక్వల్ టు 36 by 72, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్.